సంపత్ కుమార్ గారికి నమస్కారం. అక్కడ చాలా మంది పెద్దలు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వారందరికీ నమస్కారం. మొట్టమొదటగా నాకు గురుతుల్యులైన సంపత్ కుమార్ గారికి, ప్రొఫెసర్ సంపత్ కుమార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి ఒక ప్రత్యేకమైన కారణము ఉంది. ఏమిటంటే సంపత్ కుమార్ గారు చాలా నెలల క్రితం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల గురించి ప్రసంగం చేయాలి అని అన్నప్పుడు నేను సార్ నేను సదాశివ గారి గురించి మాట్లాడతాను అని అన్నాను. అనగానే వారు వెంటనే అందుకు ఓకే అన్నారు. సదాశివ గారి గురించి మాట్లాడేందుకు ఒక రెండు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, సదాశివ గారంటే నాకున్న విశేషమైన అభిమానం. రెండవది, తెలంగాణలో 330 అష్టావధానాలు విజయవంతంగా పూర్తి చేసి శభాస్ అనిపించుకున్న మా నాన్నగారు స్వర్గీయ గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ గారికి, సదాశివ గారికి గొప్ప మైత్రి ఉండడం, ఆ మైత్రి స్మృతిగా మాట్లాడే అవకాశం నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సదాశివ గారి గురించి చెప్పాలి అని అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఎర్రన గురించి చెప్పిన మాట వారికి సరిగ్గా వర్తిస్తుంది. చిత్రంగా ఒకానొక సందర్భంలో వారి జీవితపు చివరి దశలో ఏదో ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అయ్యా మీకు ఇష్టమైన కవి ఎవరు అని అన్నప్పుడు సదాశివ గారు తనకిష్టమైన కవి తెలుగులో ఎర్రన అని చెప్పారు. ఎర్రన గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన సర్వమార్గేచ్ఛా విధాతృండు అంటూ కల్పవృక్ష అవతారికలో చెప్పిన మాట సరిగ్గా సదాశివ గారికి వర్తిస్తుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే సదాశివ గారు తొలుత పద్య కవి, అటు తర్వాత కథా రచయిత, నవలాకర్త, అనువాదకులు, పాఠ్యగ్రంథకర్త, చిత్రకారులు, లేఖా రచయిత, వీటితో పాటు హిందుస్థానీ సంగీత వ్యాఖ్యాత అని జగద్విదితమైందే. అంతేకాదండి, సదాశివ గారు బహుభాషావేత్త. ఆయన భాషావేత్త అంటే భాషతో కేవలం పరిచయం ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, ఆయా భాషలను తరచి చూసిన విద్వాంసులు. తెలుగు సరే, తెలుగుతో పాటు మరాఠీ తెలుగులతో పాటు ఫారసీ, ఉర్దూలో అద్భుతమైన పాండిత్యం, ఇంగ్లీషు చదువుకున్నారు, బాగా చదువుకున్నారు, సంస్కృతము బాగా చదువుకున్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి పాండిత్యము, ఇన్ని రకాలైనటువంటి ప్రతిభా సంపత్తి ఉన్న సదాశివ గారి గురించి మాట్లాడే అవకాశం రావడం ఇవాళ నా అదృష్టంగా భావిస్తూ, మరోమారు మాడభూషి వారికి, అక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అక్కడున్న సాహిత్యాభిలాషతో ఈ కార్యక్రమాన్ని వింటున్న వర్ధమాన సాహితీ మూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సదాశివ్ గారు ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ ఉత్తర భాగంలో ఉండే ప్రాంతం. ఈ జిల్లాకు సాంస్కృతికంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, భౌగోళికంగానూ ప్రత్యేకతలు ఉన్నాయి. అవి అక్కడి సాహితీవేత్తల సాహిత్యాన్ని ప్రభావితం చేసినాయి. అది చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. అటువైపు ఏమో విదర్భ, మహారాష్ట్రలో 3 భాగాలు ఉన్నాయని మనకందరికి తెలిసిందే. ఒకటి మరాఠ్వాడ, రెండవది పశ్చిమ మహారాష్ట్ర, మూడవది విదర్భ. చిత్రంగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రలోని 2 ప్రాంతాలకు సరిహద్దుగా ఉంటుంది. ఇటు ఆసిఫాబాద్ ప్రాంతమేమో చంద్రాపూర్ అంటే విదర్భకు సరిహద్దుల్లో ఉంటుంది. ఇటు ఆదిలాబాద్ ప్రాంతమేమో ఇటువైపు నాందేడ్ జిల్లాకు సరిహద్దుగా ఉంటుంది. నాందేడ్ ఏమో ఇక్కడ మనకు మరాఠ్వాడ, అటు చంద్రాపూర్ ఏమో విదర్భ. మహారాష్ట్రకు సంబంధించిన ఈ 2 ప్రాంతాలు సరిహద్దు జిల్లాలుగా ఉన్న ఒకే ఒక్క జిల్లా ఆదిలాబాద్. చిత్రంగా సదాశివ గారి జీవితం కూడా ఆ జిల్లాలో ఈ 2 ప్రాంతాలలో గడిచింది. వారు పుట్టిందేమో దెహగాం, అది ఇప్పుడున్న ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటుంది. అది చంద్రాపూర్, ఆ ప్రాంతం విదర్భకు దగ్గరగా ఉంటుంది.
ఇటు ఆయన జీవితంలో చాలా భాగం గడిపింది ఆదిలాబాద్ పట్టణంలో. అది ఇటు నాందేడ్ జిల్లాకు ఇటువైపు దగ్గరగా ఉంటుంది. 1928వ సంవత్సరంలో దెహగాం మండలంలో, ఆ ఊరి పేరు తెనుగుపల్లె, అచ్చంగా తెనుగుపల్లెలో జన్మించిన సదాశివ గారు అచ్చమైనటువంటి తెనుగు నుడికారానికి ప్రతిరూపంగా నిలిచారు. వారి నాన్నగారి పేరు నాగయ్య గారు. చిన్నప్పుడే వారికి చక్కగా పాండిత్యము వచ్చేట్టుగా అందుకు అవసరమైనటువంటి పునాదులు వేసిన వారు నాగయ్య గారు. నాగయ్య గారు అప్పటికే పాఠశాల అధ్యాపకులు కావడంతో ఆంధ్రనామ సంగ్రహము, భారత భాగవతాలు ఇవన్నీ చిన్నప్పుడే వారికి నేర్పించారు. దాంతో బాల్యంలో అవసరమైనటువంటి ఒక వ్యుత్పత్తి అనేది సదాశివ గారికి బాగా అందుబాటులోకి వచ్చింది. తర్వాత కాలంలో వారు రాసిన ఏ పద్యాల్లో అయినా సరే, వారు చేసినటువంటి పద్య అనువాదాలైనా సరే ఉర్దూ నుంచి, ఆ వ్యుత్పత్తి యొక్క ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయిక సాహిత్యానికి ప్రతిరూపమైన ఆదిలాబాద్ జిల్లా ప్రభావం, అట్లాగే హిందుస్థానీ సంగీతానికి బాగా దగ్గరగా ఉన్న ఆదిలాబాద్ యొక్క సాంస్కృతిక స్వభావం సదాశివ గారి రచనల్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో గొప్ప కవి ఉండేవారట, ఆయన పేరు మునిపంతులు. ఆయన దేశీ పద్ధతిలో అనేక రచనలు చేసినట్టుగా చెప్తారు. అట్లాగే అదే జిల్లాకు చెందిన భద్రగిరి శతకాన్ని రచించిన భల్లా పేరయ్య పేరు కూడా తెలంగాణ సాహిత్య చరిత్రలోనే కాదు, తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖంగా ఉంది. భద్రగిరి శతకాన్ని రాసిన. అట్లాగే వానవమలై వరదాచార్యుల వారు, దేవరాజు సాంబమూర్తి గారు, మడిపల్లి భద్రయ్య గారు, నిర్మల శంకర శాస్త్రి గారు, చాలా మంది సాహితీవేత్తలు సదాశివ గారికి సమకాలికులు, మిత్రులు కూడా. ఇంకా సదాశివ గారి గురించి ఒక పరిచయాన్ని చెప్పే కంటే ముందు, సదాశివ గారి గొప్పతనం వారి వచనంలో ఉంది. ఆ అంశాన్ని నేను ముందుగా ఒకసారి చర్చిస్తాను. నేను వచన రచయితనే కొద్దో గొప్ప కనుక నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నాకున్న పరిచయంలో క్రికెట్ ఆటలో ఒక బ్యాట్స్మెన్ కున్న గుర్తింపు బహుశా బౌలర్కు ఉండదేమో. ఇది నేనే కాదండి, చాలా మంది క్రికెట్ కామెంటేటర్లు స్పష్టంగా చెప్పిన మాట. ఎంత కష్టపడి బౌలింగ్ చేసి ఎన్ని వికెట్లు తీసుకున్నా ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేస్తే అతనికి వచ్చిన గుర్తింపు బౌలర్కు రాదు అన్నది కామెంటేటర్స్ అప్పుడప్పుడు చేసిన మాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సృజనాత్మక రచయితలకు వచ్చిన పేరు శుద్ధ వచన రచయితలకు రాదు. శుద్ధ వచన రచన చాలా కష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగు సామెతలో చెప్పాలంటే, కత్తి మీద సాము లాంటిది. వచనం ఎవరైనా రాయొచ్చు. అందమైన వచనం, మంచి వచనం, ఆకట్టుకునే వచనం, ఒక రాళ్లపల్లి లాగా, ఒక నండూరు రామ్మోహన్ రావు గారి లాగా, ఒక అచంట జానకిరామ్ గారి లాగా, ఒక కృష్ణశాస్త్రి గారి లాగా ఇట్లా వచనం రాయడం అనేది చాలా కష్టమైన పని. పెద్దగా గుర్తింపు రాకుండా, పెద్దగా ఇబ్బంది పడకుండా తమ సాధన తాము చేస్తూ వచనంలో గొప్ప ప్రతిభను సాధించిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే తెలుగు రచయితల్లో కనిపిస్తారు. నేను అంటున్నది శుద్ధ వచనం అండి, ప్యూర్ ప్రోజ్ అంటున్నా. ప్యూర్ ప్రోజ్ అద్భుతమైన వచనం, ఆకట్టుకునే వచనం. ఒకసారి చదవడం ప్రారంభిస్తే ముగించేదాకా మనము విడిచిపెట్టకుండా చేసే వచనం. అటువంటి వచనాన్ని రాసిన వాళ్ళ జాబితా చాలా తక్కువగానే ఉంటుంది, సుదీర్ఘంగా మాత్రం ఉండదు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో. అటువంటి గొప్ప వచన రచన, అందమైన వచనం, తీయని వచనం, కమ్మని వచనం, నవరసాలు ఒలికించే వచనం రచించిన కొద్ది మందిలో సదాశివ గారు ఒకరు అని స్పష్టంగా మనం చెప్పగలం. దానికి 2 ఉదాహరణలు, 2 సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. 2 దిగ్గజాల వంటి వచన రచయితలు మన కళ్ళ ముందు కనిపిస్తారు. వాళ్ళలో ఒకరు జి కృష్ణ గారు. జి కృష్ణ గారు సదాశివ గారికి చాలా దగ్గర మిత్రులు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, అది రికార్డెడ్ గానే ఉంది వ్యాసాలలో, ఆయన జ్ఞాపకాలలో. తెలుగులో గొప్ప వచనాన్ని రాసే 2-3 రచయితలలో సదాశివ ఒకరు అని. అట్లాగే చాలా మందికి బాగా గుర్తుండిపోయిన గొప్ప కథా రచయిత స్వర్గీయ వాకాటి పాండురంగారావు గారు. చాలా గొప్ప కథా రచయిత, ఎన్నో కథలు రాసిన వారు. ఆంధ్రప్రభ వారపత్రికకు కొంతకాలం పాటు సంపాదకులుగా ఉన్నవారు. వారు సదాశివ గారి వచనాన్ని గురించి గొప్పగా ప్రశంసిస్తూ రాసింది మనకు మలయ మారుతాలలో కనిపిస్తుంది.
మలయ మారుతాలు వారి ప్రేరణతోనే వేసినటువంటి ధారావాహికం. ఆ అంశం వచ్చినప్పుడు నేను విస్తారంగా చెప్తాను. ఏమంటారు అంటే సదాశివ గారి వచనాన్ని గురించి ఇక్కడ నేను మరొకసారి చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, వాకాటి పాండురంగారావు గారు కూడా స్వయంగా గొప్ప వచన రచయిత, చాలా గొప్ప వచన రచయిత. మనము అవర్ టుమారో లాంటి పుస్తకాలు చదివితే ఇంత శాస్త్రీయమైన అంశాలను ఇంత అందమైన వచనంలో చెప్పొచ్చా అని అనిపిస్తుంది. అంత గొప్ప వారు రాసిన మిత్రవాక్యం కానీ, అవర్ టుమారో కానీ, ఏదైనా గొప్ప వచన రచయిత. అంత గొప్ప వచన రచయిత సదాశివ గారి గురించి ఏం రాస్తారంటే, సదాశివ లాంటి వారు తక్కువ మంది. ఆయన విద్వత్తు, అభిరుచి అనన్య సామాన్యాలు. ఆయన శైలి రచయితలందరికీ ఉజ్జబంతి. ఆయన స్నేహం ఆదిలాబాద్ అడవులంత హరితం. ఆయన చేతిరాత అతి సుందరం. అయితే సదాశివ గారు చాలా ఇంతకుముందే నేను చెప్పినట్టుగా సర్వమార్గేచ్ఛా విధాతృన్, అంటే ఆయనకి ఇష్టమైనప్పుడే రాశారు, ఆయనకి ఇష్టం లేకపోతే రాయలేదు. ఆయనకి ఇష్టం ఉన్న భాషలో ఆయనకి ఇష్టం ఉన్నప్పుడే రాశారు, రాయాలనుకున్నప్పుడే రాశారు. ఎవరైనా కానీ ఇది రాయకుండా ఉంటే మేము మా మనసు తట్టుకోలేదు అని అనిపించినప్పుడు రాసేవాళ్ళు గొప్ప కళాత్మకమైన రచనలు ఇవ్వగలుగుతారు. సాహిత్య చరిత్ర చెప్తున్న సత్యం ఇది. యాంత్రికంగా ఉండకుండా అత్యంత సహజంగా స్వాభావికంగా రచన చేసినప్పుడు ఆ రచన తప్పకుండా 10 కాలాల పాటు నిలుస్తుంది. యాదిలో సదాశివ గారు రాసిన ఈ వాక్యాలు వారికి తప్పకుండా వారి రచనలన్నిటికీ వర్తిస్తాయి. ఏమంటారంటే వారు, మన మనస్సు ఆనందంతో లేదా ఉల్లాసంతో ఉరకలు వేస్తున్నప్పుడు లేదా మనస్సు రోధిస్తున్నప్పుడు రాసే రచనల్లో మన భావాలకు తగిన శబ్దాలు వాటికవే వచ్చి కూర్చుంటాయి. మళ్ళీ చదువుతానండి. మన మనస్సు ఆనందంతో లేదా ఉల్లాసంతో ఉరకలు వేస్తున్నప్పుడు లేదా మనస్సు రోధిస్తున్నప్పుడు రాసే రచనల్లో మన భావాలకు తగిన శబ్దాలు వాటికవే వచ్చి కూర్చుంటాయి. ఆయన రాసిన వచనమంతా కూడా ఈ మానసిక సూత్రం ఆధారంగా నిర్మాణమైంది అని నేను భావిస్తున్నాను. అంటే తన మనసుకు నచ్చినప్పుడే, తాను రాయాలని కూర్చున్నప్పుడే రాశారు. అప్పుడు ఏ శబ్దం ఎక్కడ రావాలో, ఏ అక్షరం ఎక్కడ స్థిరపడాలో అట్లా స్థిరపడి, అంత అద్భుతంగా వారు రాసిన వచనం ఉంది. అయితే ఆయనకు ఫారసీ భాషలో గొప్ప పాండిత్యం ఉండడం ఒక అదనపు సౌకర్యమైంది. ఉర్దూతో ఉన్నటువంటి అనుబంధం ఒక కొత్త అలంకారమైంది. సంస్కృతంలో ఉన్న గొప్ప పరిచయం అనకూడదు, పాండిత్యం అది పునాది అయింది. తెలుగు మీది అభిమానం వీటన్నిటికీ ఒక గొప్ప సౌధాన్ని నిర్మించింది. ఇక్కడ వారు మొట్టమొదటిగా చిన్నప్పుడు చదువుకున్న తర్వాత, చిన్ననాడు చదువుకున్న ఆయన చదువు తో పాటు ఆయన కొంత ఉద్యోగ రీత్యా అవసరమైనటువంటి ట్రైనింగ్ అవి చేసిన తర్వాత పాఠశాల అధ్యాపకులుగా జాయిన్ అయ్యారు. పాఠశాల అధ్యాపకులుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. వాకాటి పాండురంగారావు గారికి రాసిన ఉత్తరంలోనూ ఒకటి రెండు వ్యాసాల్లోనూ వారు, నేను అధ్యాపకుడిని అని చెప్పుకునేందుగా గర్విస్తాను. నాకు ఎన్ని పురస్కారాలు వచ్చినా సరే నాకు అధ్యాపకుడిగా చెప్పుకోవడమే నాకు చాలా ఇష్టమైన పని. నేను రాసే నా శైలిలో కూడా నా అధ్యాపక వృత్తి ప్రభావం కనిపిస్తుంది అని చెప్పారు. అంతగా ఆ బోధన వృత్తిని అంతగా ఇష్టపడ్డ సదాశివ గారు అంచెలంచెలుగా ఎదిగి ఒక్కొక్క దశ దాటుకుంటూ ఒక చిన్న పాఠశాల, ప్రాథమిక పాఠశాల అధ్యాపకుల స్థాయి నుంచి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పదవి విరమణ చేసే వరకు వారి ఆరోహణ క్రమం అట్లా సాగిపోయింది. ఈ దశలోనే పరిచయాలు, అనేక రచనలు, అనేక మందితో ఆ రకమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, ఇవన్నీ కూడా ఒక సాహితీవేత్త, ఒక పరిపూర్ణ సాహితీవేత్త, ఒక అనుభూతమైన సాహిత్య సాంస్కృతిక లోకాన్ని నిర్మించుకుంటున్న ఒక భావుకుడు. ఎంత గొప్పగా కృషి చేయాలో అంత గొప్పగా కృషి సాగించిన ఒక విశిష్టమైనటువంటి జీవన నేపథ్యం మనకు సదాశివ గారిలో కనిపిస్తుంది. అందుకే నెల్లూరు నుంచి వారు, సదాశివ గారు స్వర్గీయులైన తర్వాత నెల్లూరు నుంచి సహృదయులైన కొంతమంది సాహితీవేత్తలు
ఒక 1200 పేజీలతో ఒక సంపుటాన్ని వేసి దానికి సదాశివ స్మృతి సంచిక అని పెట్టారు. అంటే అంత గొప్పగా తెలుగు పాఠక లోకాన్ని ప్రభావితం చేసిన సహృదయ భావుకులు సదాశివ గారు. ఇక్కడ వారు తొలి దశలో కవి. ఆ కాలంలో తెలంగాణలో వచన కవిత్వం లేదు, గేయ కవిత్వం ఉంది. నేను మాట్లాడుతుంది 1949 ప్రాంతం. ఆ ప్రాంతంలో వారు రాసిన పద్యం, ఆ పద్యాల యొక్క సంకలనం ప్రభాతము అని. అప్పటికి వారి వయసు కేవలం 18 సంవత్సరాలు. ఆ సందర్భంగా ఆ ప్రభాతం అనే కావ్యంలో వారు రాసిన ధర్మవ్యాధుడు అనే లఘు కావ్యం, ఆ కావ్యంలో 2-3 అంశాలలో ఇది ఒకటి. అది చాలా మందిని ఆ కాలంలో ఆకట్టుకున్నటువంటి లఘు కావ్యం, కావ్యంలోని ఒక భాగం. తర్వాత ఆ కావ్యానికి వచ్చినటువంటి ప్రతిస్పందన సదాశివ గారిలో ఒక గొప్ప ప్రేరణను అందించింది. ఆ వెంటనే వారు రాసిన మరొక కావ్యం సాంబశివ శతకం. ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక అంశాన్ని చెప్పాలి. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక 10-12 మంది గొప్ప బహుభాష పండితులు, రచయితలు, ప్రతాప్ రెడ్డి గారు, బూర్గుల గారు, కెఎన్ రావు గారు, తర్వాత మనకు ఇంకా అప్పటి మాడపాటి హనుమంతరావు గారు, దూపాటి వెంకటరమణాచార్యులు వారు, వీళ్ళందరూ అప్పుడున్న గొప్ప పండితులు. వాళ్ళలో ఒక మరొక గొప్ప పండితులు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. వారికి ఆంధ్ర బిల్హణ అనే బిరుదు ఉంది. వారు గొప్ప పండితులు. వారికి సంబంధించిన విశేషాలు అనేకం మనకు స్వర్గీయ తిరుమల రామచంద్ర గారు రాసిన హంపి నుంచి హరప్ప దాకా అన్న ఒక అత్యద్భుతమైన ఆత్మకథలు మనకు లభిస్తాయి. అక్కడ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది సదాశివ గారికి. లక్ష్మణ శాస్త్రి గారు పండితులు. సాంబశివ శతకాన్ని గురించి ప్రశంసిస్తూ 20 సంవత్సరాల వయసు ఉన్న సదాశివ గారిని ఆశీర్వదిస్తూ, ఈ కవికి గొప్పగా భవిష్యత్తు ఉంది, ఇతను గొప్ప కవి కాగలడు, సాహితీ లోకంలో ఇతని పేరు ప్రగాఢంగా స్థిరపడిపోతుంది అని ఆశీర్వదించారు. అప్పటి నుంచి సదాశివ గారి సాహిత్య జీవితం ఒక నిరాఘాటంగా అఖండమైన దిగ్విజయ సాధనగా ముందుకు సాగింది అని చెప్పవచ్చు. అంటే నేను ఇంతకుముందే మనవి చేశాను మీకు, ఏమిటంటే వారి ఇష్టం ఉన్నప్పుడే రాశారు, తాను రాయొద్దు అనుకుంటే రాయలేదు. ఎందుకో ఏమో తెలుగు పత్రికల మీద వారికి ఒకసారి ఆగ్రహం కలిగింది, కోపం వచ్చింది. తెలియదు, కారణం తెలియదు, వారు ఇక్కడ రాసుకోలేదు. తెలుగు పత్రికలకు రాయడమే మానుకున్నారు 10-12 సంవత్సరాలు దాదాపు. అప్పుడు ఆ కాలంలో ఉర్దూ పత్రికలకు రాశారు. ఉర్దూ పత్రికలకు తెలుగు సాహిత్యాన్ని గురించి రాశారు. అది చాలా గొప్ప సేవ. ఉర్దూ పత్రికలలో ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక పెద్ద పత్రిక వస్తుంది. 1946 ప్రాంతంలో ఆబిద్ అలీ ఖాన్ అనే ఒక హైదరాబాదీ ప్రముఖుడు ఆ పత్రికను స్థాపించాడు. ఆ పత్రిక పేరు సియాసత్. ఈరోజు భారతదేశంలో ఉన్న ఉన్నత శ్రేణి ఉర్దూ పత్రికలలో అది మొదటి స్థానంలో ఉంటుందని పత్రికా రంగ ప్రముఖులు చెప్తారు. ఆ పత్రికకు సదాశివ గారు అనేక పదుల కొద్ది వ్యాసాలు రాశారు. తెలుగుకు రాయను అని అనుకున్న కాలంలో, బహుశా 1970వ దశకంలో, ఆయన 80లలోనూ ఉర్దూ పత్రికకే వ్యాసాలు రాశారు. అది తెలుగు సాహిత్యం గురించి రాశారు. అదొక గొప్ప కంట్రిబ్యూషన్. లేకుంటే ఉర్దూ వాళ్లకు తెలుగు గురించి తెలిసే అవకాశాలు బాగా తక్కువ. ఉర్దూలో కూడా తెలుగు సాహిత్యాన్ని గురించి తెలుసుకోవాలనుకునే భాషాభిమానుల సంఖ్యకు కొదవేమీ ఉండదు. కానీ వాళ్లకు పరిచయం చేసేవాళ్ళు కావాలి కదా. ఆ బాధ్యతను, ఆ రిక్తిక ఏదుందో దాన్ని పూర్తి చేశారు, భర్తీ చేశారు సదాశివ గారు. ఈ సందర్భంగా ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రాసి విశ్వనాథ సత్యనారాయణ గారికి చూపించారట. ఈ ముచ్చట మనకు యాదిలో కనిపిస్తుంది. అది చదవాల్సిందే గాని చెబితే ఆ అనుభూతి రాదు. కనుక మీరందరూ యాదిలో ఆ భాగాన్ని, ఆ ఖండికను చదవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి ఇంతగా ఇతర భాషలకు మన భాష గురించి చెప్పాలి అన్న తపన సదాశివ గారిలో ఏర్పడేందుకు కారణమైన వారు ఎవరు అంటే మహనీయులు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఇట్లా పద్యాలు రాసి గోల్కొండ పత్రికకు పద్యాలు రాస్తున్న సందర్భంలో ప్రతాప్ రెడ్డి గారు ఒకసారి అన్నారట, నాయన సదాశివ,
ఇన్ని భాషలలో నీకు పరిచయం ఉంది, తెలుసు నీకు కనుక మన తెలుగు భాషను, తెలుగు గురించిన అనేక అంశాలను ఇతర భాషల వాళ్ళకు పరిచయం చేయడం మంచిది కదా. ఇతర భాషలకు సంబంధించిన సుగంధాన్ని మన భాషకు తీసుకొని రావడం కూడా మంచిది కదా. నీవు ఆ ప్రయత్నం చెయ్యి, అనువాదకుడిగా నీవు నీ ప్రయత్నం చేస్తూ వెళ్ళు, నీవు తప్పకుండా దీంట్లో ముందుకు వెళ్తావు అని సూచించారట ప్రతాప్ రెడ్డి గారు. 1952 ఆ ప్రాంతంలో సదాశివ గారు ఇంకా వర్ధమాన కవిగా ఉన్న సందర్భంలో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి అత్యంత సన్నిహిత మిత్రులైన ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన ఈ మాటలు తప్పకుండా పాటిస్తాను అని చెప్పి పాటించారు సదాశివ గారు. అందుకే మనకు విస్తారమైన రీతిలో, మనకు అద్భుతమైన రీతిలో ఫార్సీ కవిత్వం మన దగ్గరికి వచ్చింది. ఫార్సీ కవిత్వంలో మహాకవి లాంటి ఒక గొప్ప కవులు ఎంతో మంది మనకు 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 పరిచయం అయ్యారు. ఉర్దూ సాహిత్యం గురించిన గొప్పతనం ఏమిటో మనకు తెలిసేటందుకు కారణమైంది. అట్లాగే మనకు గాలిబ్ లాంటి ఒక మహాకవి గురించి తెలుగువారు బాగా తెలుసుకునేటందుకు దోహదం చేసింది. ఇవన్నీ మనకు సదాశివ గారి కలం పండించిన గొప్ప ఫలాలుగా మనం భావించాలి. అట్లాగే సదాశివ గారు అనేక అంశాలలో వారు సృజన రచనలు చేసిన వారని ఇంతకుముందే నేను చెప్పాను. వారు రాసిన నవల ఉంది, అయితే ఎక్కువగా అది ప్రచారంలోకి రాలేదు. ఆ నవల పేరు అపశృతి, అది ప్రచురితమైంది. ఇంకొక నవల పేరు రేవతి, అది అముద్రితం. తర్వాత పర్యవసానం, ప్రాయశ్చిత్తం, కళా పరమావధి, పరివర్తనం అనే 4 కథలు కూడా వారు రాశారట. అవి పెద్దగా అందుబాటులోకి లేవు, ప్రచారంలోనూ లేవు. కారణం ఏమిటంటే 1952లో రాసిన పద్యాలు కావడం, కథలు కావడం ఈ 4 కథలు. ఇంకొక కథ అది లభ్యం కావడం లేదని చెప్తున్నారు. అంటే మొత్తం మీద ఒక 5 కథలు రాశారు. అది 1952లో సుజాత అనే ఒక పత్రిక వచ్చేది హైదరాబాద్ నుంచి. 52, 53 ఆ ప్రాంతం కొద్ది కాలం పాటు సుప్రసిద్ధ పరిశోధకులు శతపత్రం అనే ఆత్మకథ రచయిత స్వర్గీయ గడియారం రామకృష్ణ శర్మ గారు ఆ పత్రికను 2వసారి హైదరాబాద్ నుంచి నడిపారు. ఆ సందర్భంగా సదాశివ గారు రాసిన ఈ కథలు సుజాత పత్రికలు వచ్చినాయట. అవి పెద్దగా ప్రచారంలోకి రాలేదు, అవి ఒక సంకలనంగా కూడా వచ్చినట్టుగా నాకు అవగాహన అయితే లేదు. 2 నవలలు, ఒకటి రేవతి అనే నవల, ఇది అముద్రితం. ఇంకొకటి అపశృతి అనేది, ఇది ముద్రితం. తర్వాత అంజద్ రుబాయిలను సదాశివ గారు తెలుగు చేశారు. అంజద్ రుబాయిలను ఇక్కడ ఒకసారి సదాశివ గారు యాదిలో చెప్పిన ఒక అంశాన్ని మీకు ఇక్కడ నేను మనవి చేస్తాను. అంజద్ హైదరాబాదీ. హైదరాబాద్ ఉర్దూ కవిత్వానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2 ధ్రువాలు, విభిన్న ధ్రువాలు. ఒకటేమో ఆధ్యాత్మిక ధ్రువం, రెండవదేమో ఆధ్యాత్మికతను పెద్దగా లెక్కలోకి తీసుకొని వామపక్ష పోరాట ధ్రువం. ఈ ఆధ్యాత్మిక ధ్రువానికి ప్రతినిధి లాంటి వారు అంజద్ హైదరాబాదీ. ఈ వామపక్ష ధ్రువానికి ప్రతీక లాంటి వాళ్ళు మహాకవి మఖ్దూమ్ మొయ్యుద్దీన్. ఈయనేమో నిజాంను వ్యతిరేకించి పోరాటానికి సంసిద్ధులు కండి అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన యోధ కవి. ఈయననేమో ఆధ్యాత్మ ప్రబోధ కవి. అంజద్ హైదరాబాదీ, ఆయన పూర్తి పేరు అంజద్ హైదరాబాదీ. ఆయన అసలు పేరు ఏమిటో తెలియదు, అది కలం పేరు. అంజద్ కవి అనంటే ఎంత గొప్ప గౌరవము ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని వర్ధమాన కవులకి అనంటే, దాశరథి గారు ఒకసారి రాస్తారు, మాలాంటి పిల్లలము హైదరాబాద్ వెళ్తే మేము చేసే పనులలో, మేము చేసుకునే దర్శనాలలో ఒకటి మహాకవి అంజద్ సాబును దర్శనం చేసుకోవడము అని. అంజద్ హైదరాబాదీ గురించి యాదిలో ఒక ప్రస్థానం ఉందండి, అది తప్పకుండా ఇక్కడ ప్రస్తావించాలి. ఏమిటంటే ఉర్దూ ముషాయిరా జరుగుతున్నదట. ఉర్దూ ముషాయిరా జరుగుతున్నప్పుడు నిజాం నవాబు గారు ఆ ముషాయిరాకు ఒక శ్రోత, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఆయన సంగీతంలోనూ చాలా బాగా ఆసక్తి ఉండేది అని మనకు స్వరలయంలో చూపిస్తారు దాంట్లో మనకు సదాశివ గారు. అది ఆ ప్రస్తావన తర్వాత వస్తుంది. అక్కడ అంజద్ హైదరాబాదీ ఆ ముషాయిరాకి ఆయన అధ్యక్షుడు. అంజద్ సాబ్ కవిత చదువుతున్నప్పుడు కింద రాజుగారు కదా, నిజాం రాజుగారు, ఎన్నో ఉంటాయి పరిపాలన సంబంధమైన అంశాలు. పక్కన ఎవరో ఉన్నతాధికారులు ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అంజద్ సాబ్ గట్టిగా, అంతగా తీరిక లేని వాళ్ళు
ఇంత గొప్ప ముషాయిరాకి ఎందుకు రావాలి, ఎందుకు ఇట్లా అంతరాయాన్ని కలిగించాలి అన్నాడట. అది ఎంత గొప్ప ధైర్యం. అప్పటికైనా ఏజీ ఆఫీసులో ఒక చిన్న ఉద్యోగి అమ్జద్ సాబ్. అప్పుడు నిజాం నవాబ్ గారు ఆయన ధైర్యానికి మెచ్చి, అమ్జద్ గారు మీరు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోనే ఉంటూ మీ ఇంట్లోనే కవిత్వం రాసుకోండి, నేను మీకు అవసరమైన జీతాన్ని నెలలా పంపించే ఏర్పాటు చేస్తాను అన్నాడు. అమ్జద్ సాబ్, నై సర్కార్, నేను ఇంకా పదవి విరమణ చేయలేదు, ఊరికే జీతాన్ని తీసుకోను, నేను ఉద్యోగం చేస్తూనే జీతాన్ని తీసుకుంటాను అన్నాడట. అది అమ్జద్ సాబ్ వ్యక్తిత్వం. అటువంటి అమ్జద్ హైదరాబాదీ రచించిన రుబాయిలను తెలుగు వారికి పరిచయం చేశారు సదాశివ గారు. ఆ సందర్భంగా ఇక్కడ ఒక మహనీయులైన ఋషితుల్యులైన ఒక సాహితీవేత్త సదాశివ గారికి మార్గదర్శి కావడం తప్పకుండా గొప్ప విశేషం. వారే వేలూరి శివరామ శాస్త్రి గారు. సదాశివ గారి అభిప్రాయం ప్రకారం, వారు చెప్పిన దాని ప్రకారం గుజరాతీ, బెంగాలీ, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇన్ని భాషల్లో వేలూరి వారు పండితులు. వేలూరు వారు 1952లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్ సమావేశాలు జరిగితే అక్కడ విద్యార్థులకు విజయ పత్రాలు, సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు ముఖ్య అతిథిగా వచ్చారు. బహుశా అందుకు కారణం వేలూరు వారికి శిష్యులైన గడియారం రామకృష్ణ శర్మ గారు అప్పుడు పరిషత్ కార్యదర్శిగా ఉండడం కావచ్చని నా అభిప్రాయం. అప్పుడు సదాశివ గారికి వేలూరు వారికి తొలి పరిచయం జరిగి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా గొప్ప ఆత్మీయమైన అనుబంధం వారి మధ్య ఏర్పడ్డారు. సదాశివుడు రచించిన ఈ కవిత అద్భుతం అని వేలూరు శివరామ శాస్త్రి గారు అనేక ప్రశంసలు ఇచ్చినారు సదాశివ గారికి. సదాశివ గారు వాటిని చాలా వినయంగా, చాలా గొప్పగా స్వీకరిస్తూ ఉత్తరాలు రాసినారు. సదాశివ గారికి వేలూరు వారికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అనేక సంవత్సరాల పాటు నడిచినట్టుగా సదాశివ గారి జ్ఞాపకాలు మనకు చెప్తున్నాయి. సదాశివ గారు అమ్జద్ హైదరాబాదీ రుబాయిలు 1-2 రాసి భారతి పత్రికలో ప్రచురించిన తర్వాత, ఆ రోజు భారతి పత్రికలో చిన్న కవిత వచ్చినా, చిన్న పుస్తక సమీక్ష వస్తే అతను గొప్ప సమీక్షకుడు, గొప్ప చిన్న వ్యాసం వస్తే అతను గొప్ప విమర్శకుడు, చిన్న కథానిక వస్తే అతను ఒక గొప్ప కథా రచయిత, ఇట్లా గొప్ప ముద్ర ఉన్న రోజులలో సదాశివ గారు ఎక్కడో మారుమూల ఆదిలాబాద్ జిల్లా నుంచి సదాశివ గారు పంపించిన అమ్జద్ హైదరాబాదీ రుబాయిలను భారతి పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. దాన్ని చూసి వేలూరి వారు, నాయన నీవు ఇంకా ఇట్లాగే చేస్తూ ఉండాలి అని వెన్నుతట్టి ప్రోత్సహించడం వలన మనకు ఆ అద్భుతమైన రుబాయిలు తెలుగు వారికి పరిచయం అయ్యాయి. అట్లాగే జలాలుద్దీన్ రూమి రాసిన మస్నవి, అది ఒక ఛందో వైవిధ్యం, ఆ ఫార్సీ, దాన్ని చాలా అద్భుతంగా ఒక రకంగా చెప్పాలంటే ధారాపాతంగా ఉండే శైలిలో సదాశివ గారు అనువదించారు. అనువదించడం అనడం కంటే అనుసృజన అంటే బాగుంటుందేమో, నాకు పార్సీ రాదు అనుకుంటున్నాను నేను. ఒక్క పద్యాన్ని నేను ఇక్కడ చదువుతాను, దయచేసి వినండి. కవి ఎట్లా ఉండాలట, ఎవరు కవేట, కవి ఎట్లా ఉండాలట టు జలాలుద్దీన్ రూమి భావాన్ని అనుసరిస్తూ శ్రోతల మానసంబులు స్పృశించి కదల్చి రసానుభూతినే కైత యొసంగు నయ్యదియ కైత అదైనను ఆత్మతత్వ వ్యాఖ్యాతమయ్యేని శ్రేష్టతమ మట్లు కవిత్వము చెప్పునట్టి విఖ్యాత కవీంద్రులే ఋషులు కారణబంధులు మానవాళికి అంటూ, ఎక్కడైనా నేను రాసినటువంటి సదాశివ గారు రాసిన మౌలికమైన వారు రాసిన కవితలు కానీ పద్యాలు కానీ వారు అనువాదం చేసినవి కానీ ఆ ధారాశుద్ధి, తర్వాత వారికి ఒక ప్రత్యేకమైన డిక్షన్ ఉంది అనిపించింది నాకు. అనువాద పద్యాల్లోనూ స్వంతంగా రాసిన పద్యాల్లోనూ డిక్షన్, స్వంతంగా వారికి ఒక డిక్షన్ ఉంది. బహుశా వారు వచన రచయితగాను ఈ హిందుస్థానీ సంగీతాన్ని గురించి గొప్పగా నిరుపమానంగా విశ్లేషించే గొప్ప విమర్శకులు, విశ్లేషకులుగాను గుర్తింపు రావడం వలన వారి పద్యాల పైన పరిశోధకుల శ్రద్ధ, దృష్టి పడలేదేమో. కానీ ఎవరైనా కూర్చొని పరిశోధించి గట్టిగా విశ్లేషించి లోతుల్లోకి వెళ్ళినట్టయితే
నేను ఇప్పుడు చెప్పిన సూత్రీకరణ పనికి వస్తుంది. డిక్షన్ ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకమైన డిక్షన్ ఒకసారి పరిశీలనార్హం అని మనం చేస్తూ, జలాలుద్దీన్ రూమీతో పాటు ఆయన మీర్జా గాలిబ్ను బాగా ఇష్టపడ్డారు, అమ్జద్ హైదరాబాదీని ఇష్టపడ్డారు. మీర్జా గాలిబ్, అమ్జద్ హైదరాబాదీ, తర్వాత ఇంతకుముందే నేను చెప్పిన జలాలుద్దీన్ రూమీ, వీరితో పాటు గాలిబ్ శత జయంతి సందర్భంగా 1969లో మీర్జా గాలిబ్ అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఫారసీ కవుల ప్రసక్తి అనేది మరొక రచన. అట్లాగే డాక్టర్ ఎహ్తెషామ్ హుసేన్ ఉర్దూ సాహిత్య కా ఇతిహాస్ అనే పుస్తకాన్ని రాస్తే ఆ పుస్తకాన్ని 1963లో ఉర్దూ సాహిత్య చరిత్రగా అనువదించారు. ఇక్కడ మనమంతా గుర్తించవలసిన, ప్రత్యేకంగా పరిశీలించవలసిన అంశం ఏమిటి అని అంటే, ఆదిలాబాద్లో ఉండి ఇంత సాహిత్య వ్యవసాయం చేశారు సదాశివ గారు. ఒక పాఠశాల అధ్యాపకుడిగా ఉంటూ తీరిక లేని బోధన ఆ ప్రక్రియలోనూ ఉంటూ వారు ఇంతగా సాహిత్య కృషి చేశారు. ఏ అంశాన్ని తీసుకున్నా పైకి అంత గంభీరంగా కనిపించకున్నా అంత గంభీరంగా ఉండి నిండుగా ఉండే వ్యాసాలు అన్ని కూడా, అన్ని కవితలు అంతే. ఆయన రాసిన ఏదైనా ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది. చిన్న ఒక 2-3 పుటల వ్యాసమైనా సరే, అంతెందుకు 2-3 పేరాల వ్యాసమైనా సరే, దాంట్లో వారి సంబంధించినటువంటి ముద్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు మరొక అంశం, 1972లో ఒకసారి, 1982లో మరొకసారి పాఠ్య గ్రంథ రచయిత అయ్యారు. అది మనకు యాదిలో చాలా విశేషంగా ఇందుకు సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తాయి. అనేక మంది పండితులతో వారు నడిచినటువంటి తీరు, ఆనాటి గడిచిన జ్ఞాపకాలు చాలా గొప్పగా అక్షరబద్ధం చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకత చెప్పాలండి. నిజాం నియంతృత్వాన్ని ఎదిరించిన పోరాట యోధుడు కొమురం భీం చరిత్రను మొట్టమొదటగా తెలుగు పాఠ్యాంశంలో ఒక అంశంగా, తెలుగు పాఠ్యభాగంలో ఒక అంశంగా, బహుశా నా బాల్యం గుర్తుకొస్తుంది. 7వ తరగతిలో, మా తర్వాత చదువుకున్న పిల్లలకు 7వ తరగతిలో కొమురం భీం గురించిన పాఠాన్ని రచించి దాన్ని పాఠ్యాంశంగా పెట్టినటువంటి మొట్టమొదటి రచయిత నాకు తెలిసినంత వరకు సదాశివ గారే. ఇది ఒక గొప్ప కంట్రిబ్యూషన్ గా నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకు సదాశివ గారు రాసిన రచనలలో ఒక దశ, మొదటి దశ మనకు ఈ 5 కథలు, 2 కావ్యాలు, అమ్జద్ రుబాయిల అనువాదము, జలాలుద్దీన్ రూమీ మస్నవీల అనుసరణాత్మక అనువాదము, ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారికి ఎందుకో తెలుగు పత్రికల మీద కోపం వచ్చింది. అంతెందుకండి, తెలుగు పత్రికల్లో వారు ఎంత రాశారు అని అంటే, వారు రాసిన ఒక పద్యాన్ని, 3 పద్యాలను నార్ల వెంకటేశ్వర గారి సంపాదకత్వంలో ఆంధ్రజ్యోతిలో మొదటి పుటలో వేశారట. అంతగా వారికి తెలుగు పత్రికలతో సంబంధం ఉండేది. మరి తర్వాత కాలంలో ఎందుకో ఏమో వారు రాయొద్దు అనుకున్నారు కనుక తెలుగు పత్రికలకు ఆపేశారు. ఇది ఒక దశ. 2వ దశలో వారి ఉర్దూ సాహిత్యము, ఈ రచనలన్నీ చేశారు. అనువాద రచనలు, గాలిబ్ మీద మౌలికమైన రచన, ఇవి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత చాలా కాలం పాటు సియాసత్ పత్రికలో తెలుగు సాహిత్యాన్ని గురించి గొప్పగా పరిచయం అయ్యేటట్టుగా వ్యాసాలు రాశారు. ఇది అయిపోయింది. తర్వాత ఒక కేంద్ర సాహిత్య అకాడమీ కోసమని ఒక మరాఠీ రచన కేశవ్ సుత్, అది ఒక బయోగ్రఫీ, అది రాశారు. అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక అత్యద్భుతమైన దశ సదాశివ గారి రచనా ప్రస్థానంలో, ఒక అద్భుతమైనటువంటి దశ, అనుభూతమయమైన మరొక దశ, ఇది 3వ దశ. ఈ దశ 1994లో ప్రారంభమైంది అని నేను అనుకుంటాను. అది మలయ మారుతాల ద్వారా ప్రారంభమైంది. ఇంతకుముందే చెప్పాను నేను, వాకాటి పాండురంగారావు గారు, నేను వారిని చూసి కలిసి మాట్లాడే గొప్ప అదృష్టం నాకుంది. ఎప్పుడు 90s, ఎర్లీ 90sలో నాకు ఉన్న జ్ఞాపకాలను అనుసరించి వారు సహృదయులు, విమర్శకులు, పండితులు,
ఇంగ్లీష్లోనూ తెలుగుతో సమానంగా అందమైన వచనాన్ని రాసే ప్రతిభాశాలి. అంతేకాదు ఎక్కడైనా సరే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే సహృదయుడు. వారు అంతకుముందు న్యూస్ టైమ్ అని ఒక ఇంగ్లీష్ పత్రికలో మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేశారు. తర్వాత ఆంధ్రప్రభ వారపత్రికకు ఇన్ఛార్జ్ ఎడిటర్గా వచ్చారు. అప్పుడు ఆంధ్రప్రభ వారపత్రికలో గొప్ప గొప్ప వ్యాసాలు, గొప్ప గొప్ప శీర్షికలు అనేకం వచ్చేవి. ఆ తర్వాత ఆ పత్రిక ఆగిపోయింది. అనేక సంవత్సరాల పాటు వచ్చిన ఆ పత్రిక బహుశా 2000 తర్వాత ఆగిపోయినట్టుంది. ఇప్పుడు రావడం లేదు, ఆ పత్రిక లేదు. కానీ ఆ పత్రిక సంబంధించిన జ్ఞాపకాలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ప్రసంగంలో పేర్కొన్నట్టుగా బలివాడ కాంతారావు గారి కథలు కూడా నేను చదివినట్టు గుర్తుంది ఆంధ్రప్రభలో, చాలా చాలా ఏళ్ల క్రితం. ఆ ఆంధ్రప్రభ పత్రికలో ఒక సీరియల్ ప్రారంభించాలి అనుకున్నారు పాండురంగారావు గారు. అది సంగీతానికి సంబంధించింది ఉండాలి అని అనుకున్నారు. అందుకు సంబంధించి వారికి కనిపించిన ఒక ఉత్తమోత్తమైన రచయిత, భావుకుడైన రచయిత. భావుకుడే అవసరం సంగీతానికి. మనం ఆచంట జానకిరామ్ గారి ఆత్మకథ చదువుతూ ఉంటుంటే అందులోనూ సంగీతం ప్రస్తావనలు నాకు గుర్తున్నంత వరకు అక్కడ ఆయన ఒక సంగీత విమర్శకులుగా సంగీతాన్ని రాయలేదు. సంగీతాన్ని ఆస్వాదించే భావుకులుగా, సంగీతంతో పరిచయమున్న పండితులుగా ఆయన రాశారు. అటువంటి వారు కావాలి. కనుక వారు ఏకైక వ్యక్తి, వారు సదాశివ్ గారు. సదాశివ్ గారిని వారు రాయమని కోరారు. కోరి బహుశా ఆ వ్యాస సంకలనానికి మలయ మారుతాలు అని నామకరణం చేసింది కూడా వాకాటి గారి అని ఎవరు చెప్తే విన్నాను నేను. అది మొట్టమొదటగా సదాశివ గారిని ఒక సంగీత విశ్లేషకులుగా, ఒక భావుకులైన విశ్లేషకులు, విమర్శకులుగా కాదు. సంగీత విమర్శకులు వేరు. అప్పుడప్పుడు ఇప్పుడంటే పత్రికల్లో కూడా సంగీత సభల రివ్యూలే ఎక్కడ కనిపించడం లేవు, కానీ గతంలో సంగీత సభల రివ్యూలు చదివినప్పుడు ఆ విమర్శకులు రాసే విమర్శలు నాకు గుర్తున్నాయి. ఇంగ్లీషు తెలుగు పత్రికలలో, అంతకుముందు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పత్రికలో అవన్నీ కూడా ఈ పాట ఇట్లా పాడితే బాగుండేది, ఈ కీర్తన ఇట్లా పాడితే బాగుండేది, ఈ తాళం ఇక్కడ బాగా పాడలేదు, ఇట్లా ఇదంతా విమర్శ. అట్లా కాకుండా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఒక భావుకుడు చేసిన విశ్లేషణ, అది కావాలి. అందుకే అది మలయ మార్గం. అది 1994లో ఆంధ్రప్రభలో ధారావాహికంగా వచ్చింది. ఇక్కడ ఎన్ని గొప్ప పరిచయాలు. ఒక రకంగా తెలుగు వారికి హిందుస్థానీ సంగీతం యొక్క మధురిమల్ని వారికి బాగా ఆకట్టుకునే పద్ధతిలో, వారికి నచ్చే పద్ధతిలో, వారు మెచ్చే పద్ధతిలో పరిచయం చేసిన మొట్టమొదటి రచన నాకు తెలిసినంత వరకు ఈ పుస్తకం. అది మలయ మారుతారు. అది ఒక మంచి వక్త తన ప్రసంగాన్ని ఎట్లా ప్రారంభిస్తాడో మనకిక్కడ సదాశివ్ గారు ఆ వ్యాసాన్ని అట్లా ప్రారంభించడం అనేది ఆ వ్యాస శిల్పం, ఆయన పట్టుకున్నటువంటి, ఆయన సాధించిన వ్యాస రచన విన్యాసంలోని ఒక ప్రత్యేకత అనమాట. ఎట్లుంటుందనంటే అప్పుడే అట్లా వెంటనే ఒక నాటకీయమైన పద్ధతి, లేదా పాఠకుడు ఆ పేరాను చదవకుండా ఉండలేని ఒక పరిస్థితి అక్కడికి తీసుకొస్తారన్నమాట. అందుకనే అది సంగీత విమర్శ కాదు, ఒక భావుకుడైన సంగీత రసాస్వాదకుని యొక్క విశ్లేషణ అని అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. దాంట్లో గజల్, ఠుమ్రీ, ఘరానా ఇటువంటి అంశాలు. ఇక్కడ మొత్తం మీద తెలుగు వారికి బాగా పరిచయం అయింది. తెలుగు వారికి ప్రధానంగా ఈ హైదరాబాద్ ప్రాంతం కాకుండా మిగతా తెలుగు వారందరికీ బాగా ప్రచారంలో ఉన్నది కర్ణాటక సంగీతం. హైదరాబాద్లో బాగా ప్రచారంలో ఉన్నది, ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో బాగా ప్రచారానికి వచ్చింది హిందుస్థానీ సంగీతం. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ, ఇక్కడున్న బాగా ధనవంతులు కానీ, ఉత్తర హిందుస్థానీ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఉత్తర భారతదేశానికి సంబంధించిన ప్రధానంగా అక్కడి ఘరానాలలో బాగా ప్రచారంలో ఉన్న హిందుస్థానీ సంగీతాన్ని ఇక్కడి వాళ్ళు ఇష్టపడడం హైదరాబాద్ ప్రాంతీయులు. ఒకానొక సందర్భంలో జస్రాజ్ గారి తండ్రి గారిని, మహా విద్వాంసులు హిందుస్థానీ సంగీతంలో జస్రాజ్ గారి తండ్రి గారిని నిజాం నవాబ్ గారు
తమ ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించుకున్నారట. అది కూడా సదాశివ గారు చెప్తేనే లోకానికి తెలిసింది. అంతేకాదు టుమ్రీలు, ఘరానాలు, ఇంకా మనకు గజల్, ఒక ఈ దీని గురించి ఏమి ఒక చమత్కారంగా ఏమన్నారు అని అంటే, ఎంతో మందిని గజల్ పాడకున్న గజల్ మీద ఇష్టం వచ్చేటట్టుగా, గజల్ మీద ఒక ప్రీతి, గజల్ మీద ఒక అభిమానం ఏర్పడేటట్టుగా గజల్ను పరిచయం చేసిన రచయిత సదాశివ గారు అని కొంతమంది అభిప్రాయం. నిజమే అది. ఈ మధ్య ఇప్పుడు ఈ కాలంలో తెలుగు వారికి అందరికీ కూడా ఓ ప్రాంతంతో పరిమితం లేకుండా, ప్రాంతం అనే ఒక సరిహద్దు ఏమి లేకుండా గజల్, అటు చిత్తూరు నుంచి ఇటు ఆదిలాబాద్ వరకు గజల్ అంటే పరిచయం. ఆ పరిచయానికి బహుశా మూల కారణం మలయమారుతాలు లాంటి వ్యాసాలలో గజల్ గురించిన, గజల్ విశిష్టతల్ని గురించి, గజల్ గాయనాన్ని గురించి, గాయనం ఇది సదాశివ గారు వాడే మాట, గాయనాన్ని గురించి సదాశివ గారు చెప్పిన తీరే అని నాకు అనిపిస్తుంది. అయితే అక్కడక్కడ మనకు మలయమారుతాలలో సాహిత్యం పైన కూడా ఉంది. అది అక్కడ అది ఒక జుగల్బందీ అన్నమాట, వాద్య సమ్మేళనం లాగా. ఎందుకంటే ఆ వాద్య సమ్మేళనము ఎంత మధురంగా ఉంటుందో, శృతిబద్ధంగా ఉంటుందో భావుకులైన సదాశివ గారికి తెలుసు. కనుక మొత్తము సంగీతాన్ని గురించే రాయకుండా ఒక 3-4 వ్యాసాలు సాహిత్యాన్ని గురించి కూడా రాశారు. దాంట్లో ప్రధానంగా ప్రస్తావించవలసినవి సుప్రసిద్ధ హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధులైన ఇస్మత్ చొగ్తాయ్ గురించి, మరాఠీలో ఆయన బాగా అభిమానించిన విఎస్ ఖండేకర్ గురించి ఉన్న వ్యాసాలు. ఇది తర్వాత రెండవది, ఇక్కడ సదాశివ గారి రచనలలో చాలా మంది అభిప్రాయం ప్రకారం ఉల్లేఖనీయమైన రచన, ఉల్లేఖనీయమైన అంటే చారిత్రాత్మకమైన అని అంటారు చూడండి, ఆయన జీవితంలో ఒక చారిత్రాత్మక ఘట్టం అంటారు చూడండి, అట్లాగే ఉల్లేఖనీయమైన రచన అని చాలా మందిని ఎవరినైనా కానీ అడిగినట్టయితే వాళ్ళు తప్పకుండా చెప్పే జవాబు యాది. నేను ఒక మెదక్ జిల్లాలో జన్మించిన, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న భాగంలో జన్మించిన ఒక వ్యక్తి, ఒక తెలుగు వాడిగా నేను చెప్పేది ఏమిటంటే, సదాశివ గారి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా యాదికి వచ్చేది యాది. యాది అంటే తెలంగాణలో యాద్ అన్న పదం నుంచి పుట్టింది. ఉర్దూ, బహుశా హిందీ యాద్ అంటే జ్ఞాపకం, యాద్ నుంచి పుట్టింది యాది. ఎవరైనా సరే ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నాకు జ్ఞాపకం లేదు అనడం కంటే నాకు యాది లేదు అనడం బాగా ప్రచారంలో ఉన్నది ఇప్పటికీ కూడా. నాకు మెమొరీ లేదు, నాకు జ్ఞాపకం లేదు, నాకు గుర్తు లేదు అనడం కంటే నాకు యాది లేదు అనడమే ఇక్కడి పలుకుబడి. గుర్తు, జ్ఞాపకం, స్మృతి, మెమొరీ, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే బాల్యపు జ్ఞాపకాలు, ఆనాటి జ్ఞాపకాలు, ఇది యాది. నేనేమి అతిశయోక్తి చెప్పడం లేదండి. నాకు తెలిసిన కొద్దిమంది సాహిత్యాభిమానులు ప్రతి వారం తప్పకుండా ఏదో ఒక రోజు యాదిలోని 1-2 పేజీలు చదివి తృప్తి పడే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చదివిన దాన్నే మళ్ళీ చదవడం, క్లాసిక్స్ అంటారు కదా, చివరకు మిగిలేది, ఏ కవీర, ఇటువంటి నవలలు చదివి మళ్ళీ చదవడం, అల్పజీవి, కాలాతీత వ్యక్తులు, ఇటువంటివి చదివి మళ్ళీ చదవడం చేస్తుంటారు కదా. అట్లాగే యాదిని కూడా మేము యాది మరవకుండా చదువుతున్నాం అన్న మిత్రులు నాకు 2-3 తారసపడ్డారు. అంత గొప్ప రచన యాది. ఎన్నెన్ని జ్ఞాపకాలు. చివరికి సదాశివ గారిని చాలా మంది యాది సదాశివ గారు అనడం అటు తర్వాత కాలంలో బాగా ప్రసిద్ధమైంది. ఎన్ని గొప్ప జ్ఞాపకాల రచనలో ఇక నిరుపమానం అని అనిపించే ఒక స్థాయి మనకు యాదిలో కనిపిస్తుంది. వార్తా పత్రికలో యాది ధారావాహికంగా వచ్చినప్పుడు ఆదివారం నాటి సంచిక కోసం అనేక మంది ఎదురు చూడడం నాకు యాది. 2001 ఆ ప్రాంతం. ఆ వారం సదాశివ గారు ఏం రాస్తారు, ఎన్ని యాదులండి. ఒకసారి పండిట్ జస్రాజ్ లాంటి ఒక విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసుడు, హిందుస్థానీ సంగీత దిగ్గజం, దేశ విదేశాలలో సంగీత కచేరీలు చేసి భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పిన సంగీత శిఖరం ఆయన ఆదిలాబాద్లో కొంతకాలం ఉన్నారట.
ఒక అద్భుతం. ప్రభా అత్రే ఇటువంటి గొప్ప వాళ్ళ గురించి, కిషోరి ఆమన్కర్, కేసరిభాయ్ కేర్కర్, వీళ్ళతో పాటు సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఆదిలాబాద్ను తన శాశ్వత నివాస స్థానంగా చేసుకొని అక్కడి కళా సంపదన గురించి ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మహనీయులు రవి శర్మ గారు. ఇటువంటి వాళ్ళు ఇంకా సమాజంలో సామాన్యులుగా కనిపించేవారు. ఎన్ని యాదులు. ఆయన ఒక దగ్గర బహుభాష పాండిత్యాన్ని గురించి చెబుతూ, ఆదిలాబాద్ డిపోలో ఒక బస్ కండక్టర్ 8 భాషలు అనర్గళంగా మాట్లాడడం చూసి నేను ఆశ్చర్యపోయాను అని రాస్తారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, అతి సామాన్యుల నుంచి అత్యున్నత శ్రేణిలో ఉన్న వాళ్ళ వరకు అందరితోనూ ఉన్న తన అనుభవాలను, జ్ఞాపకాలను ఇక తిరుగులేని విధంగా, ఎవరు మరిచిపోలేని విధంగా, మరొకరు ఎవరు అనుకరించలేనంతటి గొప్ప శైలితో ధారావాహికంగా అమృత వర్షమే ఆ వాక్యాలు చదువుతూ ఉంటాయి. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. మనం అవన్నీ చదివేస్తాం. అది ఒక రకంగా చెప్పాలి అంటే జ్ఞాపక రచనల విషయంలో గొప్ప వచన శిల్పం అది. ఇక తిరుగులేదు. జ్ఞాపకాల్ని చెప్పడంలో క్లాసిక్. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అది యాది. అక్కడ నాకు ఒక్క దగ్గర నాకు కనిపించిందండి, అనేకం కోటబుల్ కోట్స్ ఉన్నాయండి. కానీ అవన్నీ చెప్పాలి అని అంటే నాకు ఇంకొక గంట సమయం పడుతుంది. కనుక సమయాన్ని, ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క వాక్యం చదువుతాను. ఒక్క వాక్యం ఒక దగ్గర రాస్తారు, 2 సార్లు చదువుతానండి వాక్యం. కమర్షియల్ కాకుండా ఉంటే సంగీత సాధనలో, యోగ సాధనలో తేడా లేదు. ఎంత గొప్పగా ఉందండి. కమర్షియల్ కాకుండా ఉంటే సంగీత సాధనలో, యోగ సాధనలో తేడా లేదు. కాళోజీ సోదరులు ఎంత గొప్పవారు అన్నది, ఎంత మహోన్నతులు, ఎంత మహోన్నత మానవులు అన్నది ఒక నిలువెత్తు చిత్రపటం లాగా, వర్ణచిత్రం లాగా ఆవిష్కరించారు యాదిలో కాళోజీ గారు. కాళోజీ గారికి నేను వారి రచనలు చదివినంత వరకు వారికి బాగా ఇష్టమైన మొట్టమొదటి ప్రదేశం ఆదిలాబాద్ జిల్లా అయితే, వారు బాగా ఇష్టపడ్డ మరొక ప్రదేశం హనుమకొండ, వరంగల్. అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ గారితో, ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారితో, తర్వాత కాళోజీ సోదరులతో వారికి చాలా గొప్ప ఆత్మీయమైన అనుబంధం ఉండేది. కాళోజీ రామేశ్వరరావు గారు, కాళోజీ గారి అన్నగారు, నారాయణరావు గారి అన్నగారు, వారి గొప్పతనం ఎంత మహోన్నతమైన మానవీయ మూర్తి. కాళోజీ నారాయణరావు గారు ఎంత గొప్ప మహోన్నతమైన మానవీయ మూర్తి అన్న దగ్గర అన్నది రాస్తూ, బ్రతుకును ప్రేమించిన వాళ్ళు కాళోజీ సోదరులు అంటారు యాది సదాశివ్ గారు. కొన్ని మనం ఎంత చెప్పినా సరే, ఒక అద్భుతమైన కళాఖండాన్ని గురించి ఎంతసేపు వర్ణించినా ఆ కళాఖండాన్ని నిజంగా చూస్తేనే పరిపూర్ణమైన అనుభూతి ఏర్పడుతుంది. యాది గురించి నాలాంటి సామాన్యుడు ఎంతసేపు చెప్పినా యాదిని ఒకసారి చదివిన అనుభూతిలో 10% కూడా సాధించలేను నేను. కనుక తప్పకుండా యాదిని యాది పెట్టుకొని ఒకసారి చదవాల్సిందిగా మనవి చేస్తూ, మరొక గ్రంథం వైపు, అది సంగీత శిఖరాలు. ఇది 2006లో వచ్చిన వ్యాస సంకలనము. ఇది ఆంధ్ర భూమిలో వచ్చిందండి. కళాకారుల విరాట్ రూపాన్ని చూపే వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. సంగీతం యొక్క గొప్పతనం దీంట్లో ఉంది. ఇక్కడ మరాఠీ బాగా ఇష్టం సదాశివ్ గారికి. అందుకే విఎస్ ఖండేకర్ గారి గురించి మలయమారుతాల్లో ఒక వ్యాసం రాశారు. అట్లే కాకుండా వారి సదాశివ్ గారికి బాగా పరిచయం ఉన్న మిత్రుల ద్వారా నేను విన్నది ఏమిటి అని అంటే, మరాఠీలో వారు బాగా ఇష్టపడ్డ రచయిత ఫూలా దేశపాండే. మరాఠీ సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫూలా దేశపాండే ప్రతిభా పాఠవాలు బాగా తెలుసు. ఆయన ఒక చిన్న వాక్యాలలో ధ్వన్యాత్మకంగా గొప్ప దాన్ని సాధించగలరట. గొప్ప అర్థ చాతుర్యం అందాం దాన్ని సాధించగలరట. అది మిగతా ఎవరిలోనూ కనిపించదు అనేవారట. ఇక మనకు యాదిలో ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఒక్కసారి నేను మనవి చేసి నేను ముందుకు వెళ్తాను. ఏమిటంటే, సదాశివ్ గారిలో ఒక మంచి విమర్శకులు ఉన్నారు, సహృదయులైన విమర్శకులు ఉన్నారు. అంటే ఇది తప్పు అని ఎత్తి చూపడం కాకుండా, ఇది గొప్ప అన్నప్పుడు అది ఎందుకు గొప్పనో 1-2 సార్లు గట్టిగా చెప్పగలిగే సహృదయులు ఉన్నారు ఆయనలో మౌలికమైన విమర్శన తత్వం ఉంది. దాన్ని ఒకసారి నేను మనవి చేస్తాను. ఏమిటంటే, విశ్వనాథ గారి గురించి యాదిలో ఒక దగ్గర రాస్తూ,
విశ్వనాథ వారి ఇతర కావ్యాల్లో వారి పాండిత్యం, సంస్కృతాంధ్ర భాషల్లో వారికి గల అధికారం, ఛందో వ్యాకరణాల మీద వారికి గల పట్టు వ్యక్తమవుతాయి. మధ్యాక్కరలలో మాత్రం వారి అంతరంగం వ్యక్తమవుతోంది. సరిగ్గా ఎంత సూటిగా ఉన్నాయి ఈ వాక్యాలు చూడండి. విశ్వనాథ వారి ఇతర కావ్యాల్లో వారి పాండిత్యం, సంస్కృతాంధ్ర భాషల మీద వారికి గల అధికారం, ఛందో వ్యాకరణాల మీద వారికి గల పట్టు వ్యక్తమవుతాయి. మధ్యాక్కరలలో మాత్రం వారి అంతరంగం వ్యక్తమవుతోంది. ఇంకొక దగ్గర యాది సాహిత్య విమర్శ కాదండి, కానీ అది కూడా ఒక జుగల్బందీ. సంగీతం, సాహిత్యం, వ్యక్తులు, సమాజం, జ్ఞాపకాలు, చరిత్ర, ఆనాడు ఈనాడు. అప్పుడప్పుడు సాహిత్యం వచ్చినప్పుడు తెలుగు పద్యాన్ని ప్రజల నాలుకలకు ఎక్కించిన వాళ్ళు శతక కవులు. తెలుగు పద్యాన్ని ప్రజల నాలుకల మీదికి ఎక్కించిన వాళ్ళు శతక కవులు. తర్వాత చెళ్ళపిళ్ళవారు. ఎంత బాగుంది చూడండి, నాకైతే నచ్చింది. ఈ రెండు అభిప్రాయాలు మౌలికంగా స్పష్టతతో కూడినటువంటి అభిప్రాయాలుగా నేను భావిస్తున్నాను. ఇక స్వరలయలు. ఈ గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం వచ్చింది. ఆ గ్రంథం 2008, 2009 మధ్య వారు రాసినటువంటి వ్యాసాల సంకలనం. ఇవి దాదాపు 1 సంవత్సరం పాటు రాసినవి. అప్పటికి వారు దాదాపుగా 80 సంవత్సరాల వయసులో వారు రాసిన వ్యాసాలండి. ఎంత గొప్ప! 80 సంవత్సరాల వయసులో వారు ఈ గ్రంథాన్ని, స్వరలయలు గ్రంథాన్ని నాగ్పూర్లో తన ప్రాణాలు కాపాడి తనకు ఎంతో శ్రద్ధతో వైద్యం చేసిన యువ డాక్టర్లు వాళ్లకు అంకితం ఇచ్చారు. ఈ స్వరలయలు సదాశివ గారు ఎంత జిజ్ఞాసు అనేది మనకు స్వరలయంలో ఒక దగ్గర కనిపిస్తుంది. అంటే బాల్యంలో తెనుగు పల్లెలో తండ్రి గారి దగ్గర నుంచి ఆంధ్రనామ సంగ్రహం నేర్చుకున్న నాటి నుంచి చిట్ట చివర శ్వాస విడిచే వరకు కూడా వారు అధ్యయనం, రచనతో పాటు అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు అన్నదానికి ఒక ఉదాహరణ మనకు స్వరలయంలో కనిపిస్తుందండి. ఏమిటంటే సెప్టెంబర్ 23, 2007 నాటి ద హిందూ పత్రికలో నమితా దేవీళ్ దయాళ్ రాసిన ద మ్యూజిక్ రూమ్ అనే ఇంగ్లీష్ పుస్తకంపై సమీక్ష వచ్చింది. శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పుస్తకం ఇది. నమిత రాసిన సమీక్ష చదివే వాళ్లకు ఆ పుస్తకం వెంటనే చెప్పించుకొని చదవాలనే ఆసక్తి కలుగుతుంది. అలాంటి సమీక్షలే ఉత్తమమైనవి. ఈ పుస్తకం తెప్పించుకోవాలని నేను నా కొడుకులతో అన్నాను. అంతలో నా పేర ఒక పార్సిల్ వచ్చింది. అందులో నా పేర అదే పుస్తకం. ఆ పార్సిల్ పంపిన వారు శ్రీ జిఎన్ ఫణికుమార్ ఐఏఎస్ గారు. గోదావరి గాథలు రాసిన ఫణికుమార్ గారు హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన ఏ రచన కనిపించినా అది నేను చదవాలనుకుంటారు. అప్పటికి 80 ఏళ్ల వయసులో సదాశివ గారు, అప్పటికే హిందుస్థానీ సంగీతంలో ఎన్నో గ్రంథాలు చదివిన సదాశివ గారు, అప్పటికే ఆ రోజు హిందూ పత్రికలో నమితాదేవి దయాళ్ రాసిన ద మ్యూజిక్ రూమ్ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని కూడా తెప్పించుకొని ఆ వయసులో చదవాలి అని అనుకున్నారు. ఫణికుమార్ గారు ఐఏఎస్ అధికారి వారికి పంపించారు. వారు చదువుకున్నారు. అంటే ఎంతగా వారు పెంచుకున్నారు అంశాలపై, ఆయా అంశాలపై ఒక పరిపూర్ణమైన మేధావిగా మారేటందుకు ఆయన ఎంతగా తప్పించారు చిట్ట చివరి వరకు కూడా అన్నదానికి ఈ ఈ అంశం ఒక తార్కాణమని భావిస్తూ దీన్ని నేను మీ ముందు ప్రస్తావించవలసి వచ్చింది. ఇప్పుడు మనకు వ్యాసరచన అనేది ఒక పద్ధతి. వ్యాసరచనకు కొన్ని సాంప్రదాయికమైన పద్ధతులు ఉన్నాయి, కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. అయితే మనము మిగతా అంశాలు రాసినప్పుడు ఈ సాంప్రదాయిక పద్ధతులు, కొన్ని ప్రయోగాలు సరిపోవచ్చునేమో, కానీ లలిత కళలకు సంబంధించినవి రాసినప్పుడు మాత్రం సంప్రదాయ పద్ధతులను పాటించినట్టయితే ఆ రచనలకు కళ ఏమీ లేకుండా పోతుంది. కళ లేకుండా వెలవెలబోతాయి. అందుకని మహానుభావులు సంజయ్ దేవ్ గారు లాంటి వాళ్ళు తాము రాసినటువంటి కళా సంబంధమైన, కళాత్మకమైన అంశాల వ్యాసాలలో ఎక్కడ కూడా సాంప్రదాయిక పద్ధతిని పాటించినట్టుగా కనిపించదు. అట్లాగే సదాశివ గారు కూడా అవి హృదయాంతరంగం నుంచి వచ్చిన భావనల యొక్క ప్రతిరూపాలు, అక్షర రూపాలు కనుక సంప్రదాయ పద్ధతులను వేటిని
మనకి వ్యాసాలలో పాటించకుండా ఆ ఆ ఏమని అంటారు అంటే, సంజీవ్ దేవ్ గారు ఎట్లానైతే చిత్రకళ మీద రాశారో, చిత్రకళ మీద సంజీవ్ దేవ్ గారి వ్యాసాలు ఎటువంటిదో, స్వరలయల్లో మనకు సంగీతం మీద, ప్రధానంగా హిందుస్థానీ సంగీతం మీద సదాశివ గారు రాసినటువంటి వ్యాసాలు అటువంటివి. తర్వాత కళా కళాకారుల జీవితాలలో ఉండేటటువంటి ఆ కష్టాలు, అంటే వాళ్ళు ప్రారంభంలో వాళ్ళ సంగీత సాధనలో ఏర్పడే అనుభవాలు, ఆ వెనక వేదనలు మనకు చాలా స్పష్టంగా, ఎక్కడ కూడా ఔచిత్యము పోకుండా, ఎక్కడ విమర్శలకు తావు లేకుండా, అట్లాని నిజాలను దాచకుండా చెప్పారు స్వరలయ. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సంగీత కళాకారులు పైకి చాలా గొప్ప ప్రతిభావంతులుగా కనిపిస్తున్న కొంతమంది సంగీత కళాకారులలో అమోఘమైన, అపారమైన, తిరుగులేని ప్రతిభ ఉన్నప్పటికీ, అదే సమానమైనటువంటి స్థాయిలో, ఆ ప్రతిభకు సమానమైన స్థాయిలో పక్షపాత వైఖరులు కానీ, మరొకరు ఎదుగుతున్న క్రమాన్ని చూసి ఓర్చుకోలేని ఈర్ష్యా ద్వేషాలు కానీ ఏ రకంగా ఉండేవి అన్నది సున్నితంగా పరిచయం చేశారు. అయితే వారి ప్రతిభను అంతకంటే ఉన్నతంగా పరిచయం చేశారు. మనకు భీమ్సేన్ జోషి లాంటి గొప్ప సంగీత విద్వాంసులు, గొప్పగా పేరు తెచ్చుకున్న ఆసేతు హిమాచలం గొప్ప గాయకులుగా పేరు తెచ్చుకున్న భీమ్సేన్ జోషి గారి లాంటి వాళ్ళు తాము సంగీత సాధన ఆరంభంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నది చెప్తూ, తర్వాత భాస్కర్ బుబ్బా బబ్లే అనే ఆయన అటువంటి వాళ్ళ గురించి, అంటే పెద్దగా ప్రచారంలోకి రాని వాళ్ళ గురించి చాలా మంది పేర్లు తెలుగు వాళ్లకు సదాశివ్ గారు వారి ప్రతిభను పరిచయం చేశారనిపిస్తుంది. బేగం అఖ్తర్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అల్లాదియా, గజానన్ బువా జోషి, మల్లికార్జున మన్సూర్, కేసర్బాయ్ కేర్కర్, మోగుబాయ్ కుర్నికర్, దొండుబాయ్ కుల్కర్ణి, అబ్దుల్ కరీం ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, గంగూబాయ్ హంగల్, బస్వరాజ్ రాజ్గురు, కిషోరి ఆమోంకర్, ఇంకా వీటితో పాటు ఇండోర్, బేండి బజార్, మేవాతి ఘరానా, బనారస్ ఘరానా, ఠుమ్రీ, గజల్ అనేకమైనటువంటి అంశాలను మనకు దీంట్లో పరిచయం చేశారు. ప్రధానంగా హైదరాబాదు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నంతగా హిందుస్థానీ సంగీతం మిగతా తెలుగు ప్రాంతాల్లో పరిచయం లేదని ఇంతకుముందే నేను చెప్పాను. ఆ ఇతర ప్రాంతాలలో కూడా హిందుస్థానీ సంగీతం యొక్క మాధుర్యాన్ని వాళ్లకు కూడా, అక్కడ ఉన్నటువంటి సంగీత అభిమానులకు కూడా అందించేటందుకు విశేషంగా జరిపినటువంటి కృషి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే, ఒక ముచ్చట్ల పద్ధతిలో అనేక అంశాలని చెప్పడం వల్ల, నేను రాసిన వ్యాసంలోనే ఒక 2 వాక్యాలు చదువుతాను. చెప్పడం వల్ల స్వరలయంలోని ప్రతి వ్యాసము చిరస్మరణీయం అవుతోంది. సదాశివ పలు అపురూప సత్యాన్ని స్వరలయంలో ఆవిష్కరించారు. కర్కశ నియంతగా, సంగీత సాహిత్యాల పట్ల పెద్దగా ఆసక్తి లేని పరిపాలకుడుగా గుర్తింపును పొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంగీత పరిజ్ఞానం ఒకచోట ప్రస్తావనలోకి వచ్చింది. సుప్రసిద్ధ హిందుస్థానీ గాత్ర సంగీతవేత్త మోతీరామ్ను దర్బారీ సంగీత విద్వాంసుడుగా నియమిస్తూ ఫర్మాన్ జారీ చేశాడట 7వ నిజాం. కానీ ఈలోగా మోతీరామ్ కన్నుమూశాడట. సంస్థానాల చరిత్రలో ఎంతో విలక్షణత్వాన్ని సాధించుకున్న కొల్హాపూర్, గ్వాలియర్లలో సంగీతానికి అపూర్వమైన ఆదరణ ఉండేదని సదాశివ స్వరలయలు చెబుతున్నాయి. హిందుస్థానీ సంగీతంలోని కృష్ణభక్తి తత్వాన్ని, పండరిపురంలో జరిగే వార్కరీ సంప్రదాయ ఉత్సవాన్ని ఎంతో గొప్పగా పరిచయం చేశారు సదాశివ. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధ గాయిక కేసరిబాయి కేస్కర్ను స్వరశ్రీ అనే బిరుదుతో సన్మానించారని సదాశివ రాశారు. భీమ్సేన్ జోషి 14 ఏళ్ల వయసులో రాంభాయి కుందుఘోష్కర్ శిష్యుడై పాతాళం లాంటి నూతిలో నుంచి నీళ్లు తోడడం, గొడ్డలితో బండెడు వంట చెరుకు కొట్టడం, మధ్య మధ్య గురువు చేత దెబ్బలు తినడం వంటి కష్టాలు అనుభవించాడని సదాశివ రాశారు. ఇవన్నీ చాలా మందికి తెలియనివి అప్పటి వరకు. స్వరలయంలో ఉన్న గొప్ప గుణము ఏమిటంటే, సదాశివ్ గారి వ్యాస రచనలో కనిపించే ఒక ఇంద్రజాలం, అదొక రసాత్మకమైన పద్ధతి, అది మొత్తం స్వరలయంలో అన్ని వ్యాసాలలో కనిపిస్తుంది అని బిస్మిల్లా ఖాన్ గారి గురించి రాస్తారండి షహనాయి విద్వాంసులు.
నేనే నా వ్యాసంలో ఈ వాక్యం రాశాను, మీకు వినిపిస్తాను. బిస్మిల్లా ఖాన్ పై రచించిన వ్యాసాన్ని చదివితే ఏకాంతంగా గంగా తీరంలో కూర్చున్నప్పుడు కలిగే అనుభూతి ఏర్పడుతుంది. అంత గొప్పగా ఉంది ఆ వ్యాసం. 170 పుటల స్వరలయలు ఒక హిందుస్థానీ సంగీత చైతన్య స్రవంతి. కొన్ని ఏమంటారంటే సదాశివ గారు ఎంత నమ్రత. వారు నాకు నా అదృష్టం, వారితో నేను మాట్లాడడం, చాలాసార్లు మాట్లాడడం, టెలిఫోన్లో చాలాసార్లు, ప్రత్యక్షంగా 2-3 సార్లు. వారు చాలా నమ్రత. నాకు పెద్దగా హిందుస్థానీ సంగీతము నేను శాస్త్రోక్తంగా మీకు చెప్పలేను, నా జ్ఞాపకాలు మాత్రమే చెప్తాను. అని ఇంత గొప్ప సాహిత్యం, ఇంత గొప్ప వాంగ్మయాన్ని అపురూపంగా మనకు అందించారు. ఏం రాస్తారంటే, సంగీతంలో ఒకరి గాయకిని మరొకరు తమ శైలిలో ప్రస్తుతీకరించడం బాగుంటుంది, కానీ యథాతథంగా కాపీ చేయడం బాగుండదు. భావపక్షం ప్రబలమైన గాయన పద్ధతుల్లో రాగపక్షం క్షేమమే అని కొన్ని కొత్త పదాలు వాడారు. దర్దీ శ్రోత అని. దర్దీ శ్రోత అని అంటే అక్కడ పాట కచేరీ, అంటే మన సంగీత కచేరీ జరుగుతున్నది. కింద కూర్చొని ఆ గానానికి ఆహా అని పరవశించి ఆ ఆనందంతో కన్నీళ్లు కూడా తెచ్చుకునే గొప్ప సహృదయులు ఉంటారు కదా, వాళ్లను సదాశివ గారు దర్దీ శ్రోత, ఉర్దూ పదం దర్ద్, ఆ దర్దీ శ్రోత అన్నారు. అట్లాగే పార్శ్వ సంగీతం అంటారు, ప్లే బ్యాక్ అనే దాన్ని సదాశివ గారు పార్శ్వ సంగీతం అని అంటారు. అట్లాగే మనకు తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన ఒక తబలా కళాకారుడు ఉండేవారట. నాతో 1-2 సార్లు నాకు గురుతుల్యులు, పితృ సమానులు ఆచార్య కోయల సుప్రసన్న గారు కూడా నాతో ప్రస్తావించారు. పితృ సమానులైన కోయల సుప్రసన్నాచార్యులు గారు కూడా. ఆయన పేరు అంబా ప్రసాద్ గారట. హార్మోని వాయిద్యంలో అఖండమైన ప్రజ్ఞాశాలి. అటువంటి వాళ్ళ నుంచి ఇక్కడి స్థానిక ప్రతిభామూర్తులు, వెలుగులోకి రాని హిందుస్థానీ సంగీత ప్రతిభామూర్తుల నుంచి యావత్ భారతంలో ఈనాడు ప్రసిద్ధులైన వాళ్ళ ఆనాటి ఒక ప్రస్థాన క్రమం అత్యంత ఆసక్తికరంగా ఆవిష్కరించిన గ్రంథం స్వరలయలు. సదాశివ గారు వారు జీవించి ఉన్న కాలంలోనే సుప్రసిద్ధ విద్యావేత్త, జయంతి పత్రిక సంపాదకులు డాక్టర్ వెల్చాల కొండలరావు గారు గొప్ప వ్యాస సంకలనాన్ని అందరితోనూ రచింపజేశారు. ఆ వ్యాసకర్తల్లో నేను ఉన్నాను. గొప్ప సంకలనం తీసుకొని వచ్చారు. అట్లాగే ఇంతకుముందే నేను మీకు చెప్పినట్టుగా 1200 పేజీల ఒక బృహత్ వ్యాస సంకలనాన్ని నెల్లూరు వారు అనేక కళాంశాలపై, కళాతత్వ అంశాలపై ప్రచురిస్తూ దానికి సదాశివ స్మృతి సంచికని వారి భావస్ఫోరకమైన సదాశివ గారి ఇట్లా కూర్చున్న ముఖ చిత్రంతో వారు అది చేశారు. అది బాగా నిలిచిపోయే ఒక వ్యాస సంపుటి, 1200 పేజీ. సదాశివ గారికి 2 యూనివర్సిటీలు డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. 2 యూనివర్సిటీలు, తెలుగు యూనివర్సిటీ, రెండవది కాకతీయ యూనివర్సిటీ. హంస పురస్కారం కూడా లభించింది. ఇట్లా అనేక పురస్కారాలు వారికి ఇచ్చి తెలుగు ప్రజలు తెలుగు పాఠకులు వారి రచనల్ని ఆదరించారు. తెలుగువారు వారిని గౌరవించారు. అనేక మంది మిత్రులు, అభిమానులు వారికి ఉండేవారు. వసుధైక కుటుంబకం అని అనుకునే గొప్ప హృదయం, ఉదార చరిత్రలు కనుక ఇక్కడ వారు ఏ తరాన్నైనా, తన ముందు తరం, తన తరం, తన తర్వాత తరం, 3 తరాల అభిమానాన్ని పొందిన ఒక అరుదైన గొప్ప రచయిత, ప్రతిభామూర్తి సదాశివ గారు. వారి సాధారణంగా ఈ సాహిత్య సాంస్కృతిక వారసత్వాలు చాలా తక్కువ సందర్భాలలోనే తర్వాత తరానికి వస్తూ ఉంటాయి. ఇక్కడ సదాశివ గారి కుమారులు రాజవర్ధన్ గారు సహృదయులు, నాకు మంచి మిత్రులు. వారు తమ తండ్రి గారు ఇచ్చినటువంటి ఈ భావుకమైనటువంటి సంగీత విశ్లేషణ అనే ఒక యజ్ఞాన్ని వారు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా హిందుస్థానీ సంగీతంపై ఈరోజు సాధికారికంగా రాయగలిగే వ్యాస రచయితలలో రాజవర్ధన్ గారు ఒకరు. అట్లా వారి సంప్రదాయం అట్లాగే కొనసాగుతూ ఉండడం మనకందరికీ సంతోషదాయకం. ఇంకొక అంశాన్ని చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఏమిటంటే, నేను రచించిన పుస్తకాలలో బాగా నాకు నచ్చిన వాటిల్లో ఒకటి ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ.
ఈ గ్రంథానికి 2011లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం వచ్చింది. నా అదృష్టం ఏమిటంటే సదాశివ్ గారు బాగా ఇష్టపడిన పుస్తకాలలో నా పుస్తకం కూడా ఒకటి కావడం, అది వారే నాతో ఫోన్లో చాలాసార్లు చెప్పడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి మహనీయ సదాశివమూర్తి సంగీత సాహిత్య విరాణమూర్తి గురించి ఈరోజు నాకు తెలిసిన అంశాలను మీ ముందు నివేదించేందుకు అవకాశాన్ని కల్పించిన ప్రొఫెసర్ మాడభూచి సంపత్ కుమార్ గారికి, భిన్న శ్రోతలందరికీ, సహృదయ సాహిత్యవేత్తలందరికీ నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నానని చెప్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. సదాశివ గారి గురించి మీరు చాలా లోతైనటువంటి అధ్యయనం చేసి చాలా విశ్లేషణాత్మకంగా విపులంగా